ఓటమిలోనూ పోరాడిన శనక. లంక అభిమానుల మనసు గెలిచిన మెరుపు ఇన్నింగ్స్. పల్లెకిలే. శ్రీలంక క్రికెట్ జట్టుకు ఈ టీ20 వరల్డ్ కప్ 2025 నిరాశజనకంగా ముగిసినప్పటికీ పాకిస్తాన్తో జరిగిన చివరి మ్యాచ్లో కెప్టెన్ దసున్ శనక ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అసాధ్యమైన లక్ష్య ఛేదనలో శనక జరిపిన పోరాటం శ్రీలంక ఇన్నింగ్స్కు కొత్త ఊపిరి పోసింది. అసాధ్యమైన లక్ష్యం. అద్భుతమైన పోరాటం. పాకిస్తాన్ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దసున్ శనక, యువ ఆటగాడు పవన్ రత్నాయకేతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ 6 వికెట్కు కేవలం 33 బంతుల్లోనే 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సిక్సర్ల సునామీ. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరలో శనక విశ్వరూపం ప్రదర్శించారు. ఉస్మాన్ తారిక్, నసీం షా, షాదాబ్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. చివరి ఓవర్ డ్రామా. గెలవడానికి చివరి ఓవర్లో 28 పరుగులు కావాల్సి ఉండగా శనక వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చారు. వ్యక్తిగత స్కోరు. శనక కేవలం 31 బంతుల్లో 8 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. సెమీస్ రేసు నుండి ఇరు జట్లు అవుట్. శ్రీలంక 147 పరుగులు దాటగానే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. మరోవైపు శ్రీలంక అప్పటికే రేసు నుండి తప్పుకుంది. మ్యాచ్ ఫలితం పాకిస్తాన్కు అనుకూలంగా వచ్చినప్పటికీ శనక ధాటికి పాక్ బౌలర్లు వణికిపోయారు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా శనక బ్యాటింగ్ను ప్రశంసించక తప్పలేదు. అభిమానులకు క్షమాపణలు చెప్పిన కెప్టెన్ మ్యాచ్ అనంతరం శనక భావోద్వేగానికి లోనయ్యారు. మంచి ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్ ఫినిష్ చేయలేకపోవడం బాధగా ఉంది. గాయాల కారణంగా మా జట్టు ఈ టోర్నీలో రాణించలేకపోయింది. సెమీస్కు చేరనందుకు శ్రీలంక అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నారు. శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య కూడా శనక పోరాటాన్ని కొనియాడుతూ భవిష్యత్తులో జట్టును సరైన దిశలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.